వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఆవరణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాబ్ పరీక్షల ఆధారంగా సిట్ దర్యాప్తు సంస్థ హైకోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ తెలిపారు. లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన భక్తులు మనోభావాలను దెబ్బతీసిన నేతలు శిక్ష పొందాల్సిందేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి చాలా గట్టిగా మాట్లాడాం. ఇది ఖచ్చితంగా దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనం కూడా దీన్ని గట్టిగా చెప్పడం జరిగింది. అన్ని చోట్ల దీన్ని నిలదీసి దీన్ని న్యాయం జరగాల అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసిన కూటమి ప్రభుత్వం లేరు అందరూ కూడా దీన్ని డిమాండ్ చేశారు. కానీ ఈ రోజు సిట్ అధికారులే ఛార్జ్ షీట్ లో ఏం వేశారంటే ఇది కల్తీ జరిగింది, ఇందులో అనిమల్ ఫ్యాట్ వాడారు. అదే విధంగా చూసారంటే కొన్ని అనిమల్ ఫ్యాట్ తో కొన్ని ఈ డాల్డా గాని ఇలాంటివి కొన్ని కూడా వాడారని చెప్పేసి సిట్ అధికారులు డీటెయిల్ గా ఛార్జ్ షీట్ వేశారు. మేము ఏం తప్పు చేయలేదు అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం కావాలనే దీన్ని చెప్తుంది, ఇది ఎక్కడ కూడా మేము చేయలేదని చెప్పేసి అన్ని చోట్ల చెప్పడం జరిగింది. అదే విధంగా చూసారంటే మేము తప్పు చేయలేదు అంటారు. మేము కల్తీ చేయలేదు అన్నప్పుడు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలా? అంటే ఎందుకు మీకు అంత భయం?